ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలకు త్వరలో షెడ్యూల్ కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించబోతుంది. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. ప్రజాశాంతి పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే పాల్ ఉన్నారు. వారితో మాట్లాడడం వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది, 175 అసెంబ్లీ అదేవిధంగా 25 లోక్సభ స్థానాలకు పోటీ చేస్తారా, ఎటువంటి మేనిఫెస్టో వాళ్ళ ముందుంది, వీటన్నిటికి సంబంధించి కే పాల్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడడం. సార్, అసెంబ్లీ ఎన్నికలు అదేవిధంగా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ రాబోతుంది. ప్రజాశాంతి పార్టీ ఇప్పటికీ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధమవుతుంది? ఓడిపోవడానికి ఇప్పుడున్న పార్టీలు సిద్ధం. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి, 5 లక్షల కోట్ల అప్పు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఇక్కడ ఉమ్మడిగా 14 సంవత్సరాలు, ఇక్కడ 5 లక్షల కోట్ల అప్పు. ఇప్పుడు కుటుంబానికి వీళ్ళందరూ రాజకీయ నాయకులు, దేశంలో ఒక రాజకీయ నాయకులు చేసిన అప్పు మీ కుటుంబానికి వింటున్నారా? 5 కోట్ల రూపాయలు అప్పు. ఇండియా శ్రీలంక అయిపోబోతుందని ఇదే చివరి ఎలక్షన్గా నేను లైఫ్ రిస్క్ చేసుకొని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఎంవివి సత్యనారాయణ అక్కడ పోటీ చేయట్లేదు, నేను చేస్తున్నాను అన్న తర్వాత జేడీ లక్ష్మీనారాయణ గారు, ఆయనకు కూడా 3 లక్షల ఓట్లు వచ్చాయి, నాకు మద్దతు ఇస్తున్నారు. ఆయనకి నేను ఎక్కడ పోటీ చేసినా వైజాగ్ నార్త్ అయితే నేను మద్దతు ఇస్తున్నాను. ఇప్పుడు టీడీపీయా బీజేపీయా అక్కడ పోటీ చేయడం అనే ఆలోచనలు ఉన్నారు. ఎవడు ఓటేస్తాడు బీజేపీకి? స్పెషల్ స్టేటస్ ఇచ్చారనా, స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారనా, స్మార్ట్ సిటీలు కట్టారనా, రైల్వే జోన్ కట్టారనా, పోలవరం కట్టారనా? మన రక్తం పీల్చుకొని 10 సంవత్సరాలు లక్షల కోట్లు ట్యాక్స్ రూపంని ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి మనం పంపించాం. వెళ్ళిపోతుంది డబ్బంతా అదానీ పాకెట్లోకి, అంబానీ పాకెట్లో, గుజరాత్ పాకెట్లోకి. కనుక నన్ను కానీ ఎంపీగా విశాఖపట్నం గెలిపించకపోతే ఇంకా ఎలక్షన్స్ ఉండవు. రష్యాలో పుటిన్ పేరుకి ఎలాగైతే ఎలక్షన్లు పెడతాడో సిరియాలో, లిబియాలో, అందుకనే ఈరోజు ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ముందు నేను ఆర్గ్యూ చేశాను, రిక్వెస్ట్ చేశాను. అలాగే కోర్టు 17లో మరలా రేపు ఆర్గ్యుమెంట్ ఉంది. 2 రీజన్స్కి. ఎలక్షన్స్ ఏప్రిల్లో ఏంటి, కౌంటింగ్ మేలో ఏంటి? ఈ 40 రాజులు గుర్తుంది కదా మీకు, 2010లో 4000 ఈవీఎంలు మిస్ అయిపోయినాయి. డిప్యూటీ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత 2019లో ఈవీఎంలు మిస్ప్లేస్ అయ్యాయని అందరూ కంప్లైంట్ ఇచ్చారు. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి, డెమోక్రాటిక్ దేశాలు అన్నీ ఎలక్షన్ అయిన రోజునే కౌంట్ అవుతుంది, కౌంట్ చేస్తారు. మనకేంటి 40 రోజుల తర్వాత కౌంట్ ఏంటి? 2019లో ఫ్రాడ్ నేను ఎత్తి చూపించాను. చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారిని కలిశాను. అంతేకాకుండా నిన్న మొన్న గోయల్ గారు, 3 కమిషనర్స్ ఉంటారు, ఇప్పుడు ఒకరే ఉన్నారు రాజీవ్ కుమార్. ఎలాగ మీరు ఎలక్షన్ చేస్తారని ఆర్గ్యూ చేస్తున్నాను. రేపు ఐటమ్ నెంబర్ 4 ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో దేశం అంతా వడ్డీ కట్టలేని పరిస్థితి. మరలా చంద్రబాబు నాయుడు గారు వస్తే, మరలా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే చెరుకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు. ఎలా తీర్చుతారో అప్పు? ఒక్క 1 అవర్ మన ఎన్టీవీ ద్వారా డిబేట్ పెట్టమనండి చంద్రబాబు నాయుడు గారిని, లేదా లోకేష్ని, జగన్మోహన్ రెడ్డి గారిని, లేదా ఆయన తరపున ఎవరినో. ఒక్క డిబేట్ 1 అవర్. పాల్ గారు, మీరు లోక్సభకి ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? అసెంబ్లీకి కూడా పోటీ చేసి ప్రయత్నించవచ్చు కదా, ఎందుకు లోక్సభ, అది కూడా వైజాగ్ పైన మీరు ఎందుకు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు 15 కోట్ల తెలుగు ప్రజల హక్కు అని 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాను. చివరికి హైకోర్టుని కన్విన్స్ చేశాను. ఏమని? ఫిబ్రవరి 28ని మరలా నేను 8 లక్షల కోట్లది 8,000 కోట్లకి ఎందుకు అమ్మేస్తారు అంటే 100 కోట్లది ₹1 అమ్మేస్తున్నారు. నిజంగా లాస్లో ఉంటే ఆ 8,000 కోట్లు నేను, నా మిత్రులు 30 రోజుల్లో డెసిగ్నేట్ చేసిన అకౌంట్కి పంపిస్తాం, అమ్మమని కమిట్ అవ్వమని. మళ్ళీ అది మార్చి 14న ఉంది. సో గాడ్స్ గ్రేస్, ప్రతిదీ ఏ కేసు వేసినా గెలుస్తున్నాం. కామారెడ్డి ఫార్మర్స్ కేసేసి గెలిచాం, ఢిల్లీలో ఫార్మర్స్కి మద్దతు ఇచ్చి గెలిచాం. ఎన్జిఓస్కి 16,000, 6,000 ఎన్జిఓస్కి క్లోజ్ చేసి ఇస్తే కరోనా టైంలో కేసేసి గెలిచాం. 10th ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం హంగర్ స్ట్రైక్ చేసి గెలిచాం. స్టీల్ ప్లాంట్ కొరకు కేసేసి గెలిచాం. ప్రతిదీ గెలుస్తున్నాను. ఆర్థికంగా, ఆత్మీయంగా, మానసికంగా మీ సమస్యలన్నీ తీర్చి
ఆంధ్రప్రదేశ్లో 175 ఎమ్మెల్యేల్లో కనీసం 100 సీట్లు గెలిపించండి. బాబు మోహన్ లాంటి వారు మార్చి 4న ఎందుకు జాయిన్ అయ్యారు? మాజీ మంత్రి, దళితుడు, నేషనల్ లీడరు, మీరు